తెలంగాణ రాష్ట్రంలో సర్కారు ధాన్యం కొంటలేదని రైతులు కుతకుత ఉడికిపోతుంటే జొరసంచులు ఇస్తలేరు, మక్కలు ఒడ్లు కాంటకేస్తలేరని అన్నదాతలు రగిలిపోతుంటే అవేవి పట్టనట్టు తెలంగాణ మినిస్టర్లు మాత్రం పెళ్లిళ్ళు పేరంటాలకు అజిరు పడుకుంటా విందు భోజనాలు మంచిగా చేసుకుంటా ఫుల్ ఖుషీగా ఉంటున్నారట. మీరే చూడరా అదుండ్రి. చూసినరా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు ముసిముసిగా నవ్వుకుంటా ముచ్చటగా సినిమేషకాలతోని ముచ్చట్లు పెట్టుకుంటా మురిసిపోతురు. చేతుల చేసి అలాయి బలాయి తీసుకొని పులకించిపోతురు. ఇంతకు ఇది ఎవల పెళ్లి అంటే సినిమేషకాడుకం నిర్మాత బండ్ల గణేష్ సార్ ఉన్నాడు కదా, అగో ఆయన బిడ్డ పెళ్లి అయితే ఆయన విలుసుడు ఆలస్యమే లేదు. ఆలస్యం చేయకుండా లగ్గానికి హాజరుపడి పెళ్లి పిల్లగానితోని పోటుబలు దిగి నిండు నూరేళ్లు సల్లగా బతుకున్నని దీవెనార్తి పెట్టొచ్చిండ్రట. ఈడొకటి గమనించిర్రా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా కాంగ్రెస్ మంత్రులతోని కలిసి కళ్యాణానికి హాజరుపడ్డాడు. అంటే మీదికి చూడనే నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ, నువ్వు అధికారంలో ఉండి ఇంత తిన్నావని ఒక్కరినొక్కరు ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకుంటారు. కానీ మళ్ళా ఎవరైనా పేరున్నోళ్ళ బిడ్డల పెండ్లిలో కొడుకుల పెండ్లిలో దావతులో అయితే ఇట్లా అందరు కలిసే హాజరుపడి అందరు కలిసిపోతారు. ఎటొచ్చి ఊర్ల పొంట వాళ్ళను నమ్ముకొని కయ్యాలు పెట్టుకుంటున్న కార్యకర్తలే పగలు పెంచుకొని రగిలిపోతుంటారు, పానాలు తీసుకుంటుంటారు. అగో అసొంటోళ్ళు ఇసొంటివి చూసన్న రాజకీయం లెక్క చేస్తే బాగుంటది. ఇక ఇది చూసినాక పెండ్లిళ్ళు పేరంటాలకు పోయేంత తీర్పాటకం మంత్రులకు ఉంటుంది. కానీ కొనుగోలు కేంద్రాల కాడికి పోయి మక్కలు ఒడ్లు కాంటకు వేసి కొనేంత ఖాళీ వీళ్ళకు ఉంటలేదా? మార్పు అంటే ఏమో అనుకున్నాం, కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.